పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుందన్న బాధతో దోచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్ లండన్ నుంచి వచ్చాడు. అయితే యువతిని నమ్మించి వేరే అతనితో ఆమె తండ్రి పెళ్లి చేయడంతో ప్రాణాలు తీసుకున్నాడు. 6 ఏళ్లుగా ప్రేమించిన అమ్మాయి దూరం కావడాన్ని శ్రీకాంత్ అస్సలు తట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 20 రోజుల పాటు చికిత్స పొంది 3 రోజుల కిందట శ్రీకాంత్ మరణించాడు. శ్రీకాంత్ మరణం గ్రామంలో నిప్పు రాజేసిందని చెప్పుకోవచ్చు. తమకు న్యాయం జరగాలని కూడా అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గ్రామంలో 3 రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయకుండా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులంతా. ఇంకా తమకు న్యాయం జరగలేదని భావించి నేడు మృతదేహంతో పోలీస్ స్టేషన్కు బయలుదేరడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అక్కడ రణరంగంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మృతదేహంతో వస్తున్న కుటుంబ సభ్యులను తాళరాంపూర్ గ్రామం వద్ద కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ బంధువులు పోలీసులతో ఒక్కసారిగా వాగ్వాదానికి దిగడం జరిగింది. ఆవేశంతో మృతదేహాన్ని ఏకంగా అక్కడే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనంపైకి ఎక్కించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా కూడా ఉద్రిక్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఆ విజువల్లో కూడా చూడొచ్చు. అక్కడ వాళ్ళు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా మృతదేహంతో ఏ విధంగా అక్కడ ధర్నా చేస్తున్నారో, మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వారందరూ అక్కడ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ మనకి కనిపిస్తుందని కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు. అక్కడంతా కూడా వాతావరణం రణరంగంగా మారిపోయిందని కూడా మనం అక్కడ క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఎస్, అక్కడ పోలీసులు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులంతా కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నారు. బట్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదనతో, బాధతో అక్కడ గొడవకి దిగిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కారణం వెంకయ్య గారు అఖిల అమ్మాయి మేము 6 నుంచి లవ్ చేసుకుంటున్నాము. నేను లండన్ బాగా తెలిసి లేనప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే లండన్ నుంచి రప్పించింది. నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. లండన్కి వచ్చినాక నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటా అంటే నేనేం కావాలి, మేము ఇద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము.